రాయదుర్గం నియోజకవర్గం తరపున బెంగళూరులో ఐటీ వింగ్ ఎంప్లాయీస్ తో ముఖాముఖి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాయదుర్గం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ యువ నాయకులు శ్రీ మెట్టు విశ్వనాథ్ రెడ్డి హాజరయ్యారు. మెట్టు విశ్వనాథ్ మాట్లాడుతూ రాయదుర్గం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మెట్టు గోవిందరెడ్డి, అలాగే అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి మాలాగుండ్ల శంకర్ నారాయణ పోటీ చేస్తున్నారు. ఐటీ వింగ్లో పనిచేసే ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరూ మీ ఓటును ఫ్యాన్ గుర్తుకు వేసి ఎమ్మెల్యే మరియు ఎంపీ అభ్యర్థులను గెలిపించాలి అని కోరారు. మా ఫ్యామిలీ మా నాన్న పోతుండే రాత్రి చేస్తుండే వస్తుండే జగనన్న కలిసి జగనన్న నచ్చితే నా లైఫ్లో ఫస్ట్ ఓటు అడిగిందే జగన్మోహన్ రెడ్డి. ఇది చాలా గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే అట్లా మీరు మనకి దొరకడం మన అదృష్టం. అతను కలిసినప్పుడు అతని ధైర్యం కానీ, అతని విజన్ కానీ, అతని క్లారిటీ కానీ, మీకు అతను చేసే పథకాల గురించి చూస్తే తెలుస్తుంది. అతని 2014-19 ఓడిపోయినప్పుడు ఇంట్లో కూర్చోలేదు. పాదయాత్ర చేస్తూ ప్రతి ఊర్లో ఏ సమస్య నుండి తెలుసుకొని నవరత్నాల ద్వారా ఒక మేనిఫెస్టో ఇస్తాడు. ఆ మేనిఫెస్టోలో 99% అభివృద్ధి చేసింది ఏకైక వ్యక్తి ఇండియాలో ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. దాంట్లో అనుమానం లేదు. జగన్ అంటే మాట అంటే జగన్ ఎట్లా కష్టపడతాడో జగన్మోహన్ రెడ్డి కూడా కష్టపడే వాళ్ళకి న్యాయం చేస్తాడు. మెట్టుకోని వ్యక్తి లాబీ ద్వారానో ఏజెంట్లు పెట్టుకోనో ఎవరు మినిస్టర్ పెట్టుకోనో ఎవరో కాలు పెట్టుకొని చూపించుకోలేదు. కష్టపడ్డారంటేనే జగన్మోహన్ రెడ్డి వ్యక్తి చేస్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి కష్టపడే వాళ్ళకి పార్టీలో అవకాశం ఉంటుంది. అదే నేను చెప్తున్నాను. మెట్టుకోని రెడ్డి రాజ్యంలో మన పార్టీకి ఇప్పుడు ఎవరు కృషి పడతారో వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది. వాళ్ళందరికీ అందరికీ ఉంటాను. వైసీపీ అభ్యర్థి మెట్టు రెడ్డి గారు కూడా ఉంటారు. దాంట్లో ఎటువంటి అనుమానం కూడా వద్దు. రాయదుర్గంలో గెలిచేది మెట్టు గోవింద్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి. దీన్ని ఎవరు ఆపలేడు. సో ఇంత చెప్తూ మన మెట్టు గోవింద్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే మా నాన్న కూడా చెప్తాడు. ఇప్పుడు మనం సహాయం చేసింది నీటితో రాయాలంట, సహాయం పొందింది రాయితో రాసుకోవాలంట. సో నేను జనవరి 28 నుంచి ఈ రోజు వరకు 140 పల్లెలు తిరిగాను. ఆల్మోస్ట్ 18,000 కిలోమీటర్లు తిరిగి నడిచాను. ప్రతి గడప దొరికినాను. ఇంకా 13 పల్లెలు చేస్తే మొత్తం తాలూకు ప్రతి ఇల్లు ప్రతి గడప దొరికినట్టు. పార్టీ గురించి చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాలంటే ఎక్కడ పైన జగన్మోహన్ రెడ్డి ఆ పథకాలు వచ్చినాయి, ఈ పథకాలు వచ్చినాయి, అమ్మఒడి వచ్చింది, చరిత్ర వచ్చింది, ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. మనము జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నాం కదా. దానికోసం ఒక సంతోషం ఏమంటే మనం ఓటు అడుగుతున్నాం, అడుగుకుంటలేదు. ఓటు అడిగితే ఓట్లు పడుతున్నవి. టీడీపీ కూడా అడుగుకుంటున్నారు. టీడీపీ కూడా అడుగుకుంటున్నారు. సో అది మన సంతోషం. అదే మెట్టు గోవిందరెడ్డి గారి గురించి చెప్పాలంటే 140 పల్లెలో ప్రతి ఊర్లో ఎక్కడో భూమో గుడికో మా అబ్బాయి మీ ఆఫీస్లో మీ ఫ్యాక్టరీలో పనిచేస్తాడు, మీ ఆఫీస్లో పనిచేస్తాడు. అట్లా వేరే మా ఫ్యాక్టరీలో పనిచేస్తారు. రైతుల న్యూస్ నుంచి మెట్టు గోవిందరెడ్డి మాటలు తక్కువ, పని ఎక్కువ. ఇది చెప్పుతూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై మెట్టు గోవిందరెడ్డి. ఇప్పుడు ఐటీ వింగ్ వాళ్ళు ఉన్నారు కదా, మీరు ఇక్కడ మీరు ఓటు అడుగును. మీరు ఇప్పుడు వచ్చింది మనోళ్ళకి వచ్చినారు. మీరు ఓటు ఏపీ అలా అనుకుంటారు. మీరు మనోళ్ళకి ఉన్నారు, ఉండరు. మీరు ఇప్పుడు చెప్పుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.